నీవు నాకు కుమారుడు అయి ఉంటావు, నేను అతనికి తండ్రిని అయి ఉంటానని దేవదూతలతో ఎప్పుడైనా చెప్పినా చూడండి, రెండు మాటలు ఒకేలాగా ఉన్నాయి. అంటే ఆ మాట అక్కడికి పట్టుకొని వెళ్తూ మనల్ని ఎవరి గురించి చెప్తుందంటే యేసు ప్రభు వారి గురించి చెప్తుంది. అంటే ఇది ఎవరికి ఇవ్వబడినటువంటి వాగ్దానం? దావీదు మహారాజుకి దేవుడు ముందుగా చెప్పినటువంటి విషయం. దావీదుకు అర్థమవుతుంది, సొలొమోను గురించి చెప్తున్నాడు. అంతేకాకుండా రాబోచున్నటువంటి క్రీస్తుని గురించి కూడా చెప్తున్నాడని దావీదునకు అర్థమవుతుంది. హల్లెలూయా. లూకాసు వార్త 2:1-7 చదువుకుందాం. లూకాసు వార్త 2:1-7. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలెనని కైసరు ఓగుస్తు వలన ఆజ్ఞ అయ్యెను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడైన తండ్రి, వాక్యమైన దేవ, మీరు మాతో మాట్లాడమని వేడుకొనిచున్నాను. నన్ను మరుగుపరచండి, మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. లూకాసు వార్త 2 యేసు ప్రభు వారు పుట్టుక గురించి వ్రాయబడి ఉన్నది. యోసేపు మరియు మరియలు నజరేతు అనే పట్టణం నుంచి బెత్లెహేము గ్రామమునకు వెళుతున్నారు. ఆ రోజుల్లో చక్రవర్తి అయినటువంటి కైసరు ఆజ్ఞ ఇచ్చాడు, ప్రజలందరూ కూడా ఎవరి ప్రాంతానికి వారు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి మీ పేరు రాయించుకోండి అని చెప్పాడు. అందువలన వారు బయలుదేరి బెత్లెహేము అనే గ్రామానికి వెళ్తున్నారు. ఎందుకంటే యోసేపు దావీదు యొక్క సంతానం, దావీదు యొక్క వంశం. దావీదు ఎవరు? దావీదు ఒక రాజు అయి ఉన్నాడు. ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంది. వాక్యములు చూస్తే సమూయేలు 2వ గ్రంథం 7:11-14 ఒక్కసారి చదువుకుంటే అక్కడ దేవుని యొక్క ప్రణాళిక మనకు కనిపిస్తుంది. బెత్లెహేము గ్రామమునకు యోసేపు ఎందుకు వెళ్ళాడో మనకు అర్థమవుతుంది. చూద్దాం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాడు. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా నేను నీకు సంతానము కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదెను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యంగా స్థిరపరచెదెను. నేను అతనికి తండ్రినయ్యుండును. అతడు నా కుమారుడయ్యుండును. నాకు కుమారుడయ్యుండును అని చెప్పాడు. ఇది దావీదు మహారాజు దేవాలయాన్ని కట్టాలని అనుకుంటున్న సందర్భం అది. దావీదు ఒక దేవాలయాన్ని కట్టాలి దేవుడికి అనుకుంటున్నాడు. అనుకునేటప్పుడు ప్రవక్తతో ఆ మాటలు చెప్పాడు. నాతాను అనే ప్రవక్తతో చెప్పాడు, నేనైతే కర్రలతో చేయబడినటువంటి రాజగృహంలో ఉన్నాను, దేవునికి మందిరం అనేది లేకుండా పోయింది, ఆ గుడారంలోనే దేవుని యొక్క మందసం ఉంది కనుక నేను ఆలోచన చేస్తున్నాను, దేవుడికి ఒక మందిరాన్ని నేను కట్టాలనుకుంటున్నాను నాతాను అని ప్రవక్తతో దావీదు మాట్లాడతాడు. నాతాను వెళ్ళి
నీకున్నటువంటి ఆలోచన మంచిది కనుక నీవు ఆ ప్రకారం మందిరాన్ని కట్టు అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత నాతాను ప్రవక్తకి దేవుడు రాత్రి మాట్లాడుతాడు. నాతాను, నీవు వెళ్ళి దావీదుతో ఇలాగ చెప్పు, నీవు మందిరం కట్టడానికి వీల్లేదు దావీదు, ఎందుకంటే నీ చేతులు రక్తముతో నిండుకొని యుద్ధములు చేశాయి, అనేక మంది ప్రాణాలని నీ చేతుల ద్వారా, నీ కత్తి ద్వారా చాలా మంది హతమయ్యారు గనుక, నీ చేతుల్లో నుంచి రక్తం ఒలికింది గనుక నీవు మందిరాన్ని కట్టకూడదు దావీదు. అయితే నేను ఒక మాట చెప్తున్నాను విను, నీకు కుమారుణ్ణి పుట్టిస్తాను, ఆ కుమారుడు నా కొరకు ఒక ఘనమైన మందిరాన్ని కట్టిస్తాడు అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఆ ప్రకారం చెప్తూ దావీదుతో నాతాననే ప్రవక్త కొన్ని ప్రవచనాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడ ఏమని చెప్పాడంటే, నీ కొరకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తాను, ఆ కుమారుడు నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టిస్తాడు, నేను అతని రాజ్య సింహాసనము నిత్యముగా స్థిరపరచుదును, నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుందుడు అని చెప్పాడు. జాగ్రత్తగా మనం ఈ మాటలను గమనిస్తే దావీదుతో నాతాను అనే ప్రవక్త చెప్తున్నటువంటి మాటలను గమనించండి. ఏం చెప్తున్నాడు? నీ కుమారుడికి రాజ్యం శాశ్వతంగా ఉంటుంది, నేను అతనికి తండ్రినై ఉంటాను అన్నాడు. నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు అనే మాట చెప్పాడు. మామూలుగా మనం అర్థం చేసుకుంటే ఎలాగనిపిస్తుందంటే, మనమందరం కూడా దేవునికి కుమారులము కుమార్తెలు అయి ఉన్నాము. కానీ ఆ ప్రవచనములో, ఆ దర్శనములో దేవుడు రెండు విషయాలను మాట్లాడుతూ ఉన్నాడు. దావీదుతో మాట్లాడుతున్నటువంటి మాటలు సొలొమోను గూర్చినటువంటి మాటలుగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఆ మాటలు యేసు ప్రభు వారిని గూర్చి కూడా చెప్పాడు. రెండు రకాలుగా ఆ మాటలను దావీదునకు తెలియజేశాడు. ఒకవైపు సొలొమోను గూర్చి మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది, ఇంకొక వైపు చూస్తే అది రాబోతున్నటువంటి మన ప్రభువును రక్షణ గూర్చి ముందుగానే చెప్పినట్లుగా కూడా కనిపిస్తుంది. ప్రభువు చెప్తున్నాడు, నేను అతనికి తండ్రినై ఉంటాను, సొలొమోను నా కుమారుడై ఉంటాడు అని చెప్పాడు. అవునా? అదే మాటను మనం చూస్తే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు మనం చూసుకుంటే, అక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట తీరు మనం గమనిస్తే, ఈ మాట సొలొమోను గురించి చెప్పాడా లేదా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి చెప్పాడో మనకు అర్థమవుతుంది. చూడండి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతము యుండి తన మహత్తు గల మాటల చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చదవండి. ఎంత శ్రేష్టమైన నామము పొందెను, వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడవు దేవుని కుడిపాశమున కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఇదియో గాక, నేను ఆయనకు తండ్రినయ్యుందును, నేను అతనికి తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలతో ఎవరితోనైనను ఎప్పుడైనను చెప్పెనా. దేవుడికి స్తోత్రం. ఈ వాక్య భాగాన్ని చూస్తే తండ్రి అయినటువంటి దేవుడు ఎప్పుడైనా ఏ దూతతోనైనా, దేవదూతతోనైనా నేను నీకు తండ్రినై ఉంటాను, నీవు నాకు కుమారుడివై ఉంటావని ఎప్పుడైనా చెప్పాడా అని వాక్యం మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. వాక్య భాగంలో చూస్తే ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పాడా? ఎప్పుడైనా చెప్పాడు. ఏ దేవదూతతోనైనా ఎప్పుడైనా చెప్పాడా? ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఇక్కడ వాక్యములు చూస్తే ఏమనుందంటే, నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండునని ఒకానొక సందర్భములో చెప్పాడు అని అర్థం వచ్చినట్లుగా కనిపిస్తుంది. అంటే ఈ మాట ఎక్కడికి మనల్ని పట్టుకొని వెళ్తుంది? దావీదునకు నాతాను అనే ప్రవక్త ద్వారా
దేవుడు చెప్పినటువంటి మాట దగ్గరికి పట్టుకొని వెళ్తుంది. అక్కడ సొలొమోను కూర్చున్నటువంటి మాట వలె మనకు అనిపిస్తుంది, అది నిజమే. అలాగే అది ప్రవచనము గనక సమీప భవిష్యత్తులో సొలొమోను గూర్చి ఉంది. రాబోచున్నటువంటి కాలములో అది మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి గూర్చి అయి ఉన్నది అని మనకు అక్కడ కనిపిస్తుంది. అక్కడ ప్రభువు చెప్పినటువంటి మాటను చూస్తే ఆయన ఏమంటున్నాడు? ఆయన ఏం చెప్తున్నాడు? నాకు అతడు కుమారుడై ఉంటాడు, నేను అతనికి తండ్రినై ఉంటాను అంటున్నాడు. హెబ్రీ పత్రికలో నీవు నాకు కుమారుడు అయి ఉంటావు, నేను అతనికి తండ్రినై ఉంటానని దేవదూతలతో ఎప్పుడైనా చెప్పినా, చూడండి రెండు మాటలు ఒకేలాగా ఉన్నాయి. అంటే ఆ మాట అక్కడికి పట్టుకొని వెళ్తూ మనల్ని ఎవరి గురించి చెప్తుందంటే యేసు ప్రభు వారి గురించి చెప్తుంది. అంటే ఇది ఎవరికి ఇవ్వబడినటువంటి వాగ్దానం? దావీదు మహారాజుకి దేవుడు ముందుగా చెప్పినటువంటి విషయం. దావీదుకు అర్థమవుతుంది, సొలొమోను గురించి చెప్తున్నాడు. అంతేకాకుండా రాబోచున్నటువంటి క్రీస్తుని గురించి కూడా చెప్తున్నాడని దావీదునకు అర్థమవుతుంది. వాక్య భాగంలో చూస్తే 16 వచనాన్ని చూద్దామండి. 2 సమూయేలు 7వ అధ్యాయం 16వ వచనం చదివితే, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. దేని గురించి చెప్తున్నాడు? రాజ్యము గురించి, సింహాసనము గురించి దావీదుతో నాతాను అనే ప్రవక్త చెప్తూ ఉన్నాడు. దావీదు యొక్క సింహాసనం నిత్యము స్థిరపరచబడుతుంది అని చెప్పాడు. అవునా? దావీదు యొక్క సింహాసనం ఎంతకాలం ఉంది? దావీదు చనిపోయిన తర్వాత కొడుకైన సొలొమోను కొడుకులు కొంతకాలం వరకు రాజ్యాన్ని పరిపాలించినట్లుగా ఉంది. ఆ తర్వాత చరిత్రలో చూస్తే ఎక్కడైనా దావీదు యొక్క సింహాసనం శాశ్వత కాలము ఉన్నట్లుగా గాను, దావీదు యొక్క రాజ్యము శాశ్వత కాలముగా ఎక్కడైనా ఉన్నట్లుగాను మనకు కనిపిస్తుందా? కనిపించదు. మరి దేవుడు అబద్ధమాడా? దేవునికి తెలియదా? మరి దావీదుతో నాతాను ప్రవక్త ద్వారా దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడు? శాశ్వతమైన రాజ్యం ఏ మనిషికైనా ఉంటుందా? శాశ్వతమైనటువంటి రాజ్యం ఏ మనిషికైనా ఉంటుందా? మనం చూస్తే రాజులు పోయారు, ప్రపంచాలు మారిపోయాయి. ప్రపంచమంతా కూడా ప్రజాస్వామ్యం, కమ్యూనిస్టు దేశాలు, రకరకాల దేశాలు వచ్చాయి, అనేకమైనటువంటి కోటాలు వచ్చాయి. యునైటెడ్ స్టేట్స్ అయ్యింది, యూరోపియన్ యూనియన్ అయ్యింది. ఏషియన్ కంట్రీస్ అన్ని కూడా చాలా వరకు గుంపులుగా సౌత్ నార్త్ డివైడ్ అయిపోయి అనేక రాజ్యాలుగా వారందరూ గుంపులుగా ఏర్పడుతూ ఉన్నారు. ఇంకా రాజరికం ఎక్కడుంది? కొన్ని దేశాల్లో అక్కడక్కడ కనిపించవచ్చు, కానీ రాజరికం శాశ్వతంగా స్థిరపడడం గురించి చూస్తే ప్రపంచంలో ఎక్కడ కూడా మనకి కనిపించదు. కానీ దావీదుతో దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ రాజ్యం శాశ్వతమైనటువంటి రాజ్యంగా నేను స్థిరపరుస్తాను అని దావీదుతో దేవుడు చెప్పాడు. అంటే ఒకానొక రాజ్యం ఉంది. దావీదు, నేను చెప్తున్నటువంటి మాటలు జాగ్రత్తగా ఆలోచించు. నీ కుమారుడైన సొలొమోను గురించి కాదు నేను చెప్తుంది, నీ కుమారుడైన సొలొమోను గురించి మాత్రమే కాదు, నేను రాబోచున్నటువంటి నా కుమారుడైన క్రీస్తు గురించి నీకు చెప్తున్నాను. అతని రాజ్యం శాశ్వత కాలము ఉంటుంది అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాటలు మనం చూస్తే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మనం లూకా సువార్త 1వ అధ్యాయం 31 నుంచి 33 వచనాలు మనం చూసుకుంటే అక్కడ ఏమనుంది? ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పెను. దావీదుకి ఇచ్చినటువంటి మాట చూడండి. దావీదుకు చెప్పినటువంటి మాట చూస్తే శాశ్వతమైనటువంటి రాజ్యము గురించి చెప్పాడు. నాతాను ప్రవక్త ద్వారా దావీదుకు శాశ్వతమైన రాజ్యము గురించి చెప్పాడు. ఇప్పుడు గాబ్రియేలు దూత కనిగైనటువంటి మరీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. నీకు కుమారుడు పుడతాడు, అతనికి యేసు అని పేరు పెట్టాలి, అతడు రక్షకుడు అవుతాడు, సమస్త మానవుల పాపము నుంచి వారిని విడిపించడానికి ఆయన రాబోతున్నాడు. మరియు గాబ్రియేలు దూత మాట్లాడినటువంటి మాటలను పరిశీలన చేస్తే గాబ్రియేలు దూత చెప్తున్నాడు, ఆ కుమారుడి యొక్క రాజ్యం దావీదు యొక్క సింహాసనం మీద కూర్చుంటాడు అన్నాడు. దేవుడికి స్తోత్రం.
మనం చరిత్రలో చూస్తే ఎక్కడైనా దావీదు సింహాసనం మీద యేసు ప్రభు వారు కూర్చోవడం మనం చూసామా? లేదు. కానీ గాబ్రియేలు దేవదూత ద్వారా దేవుడు పలికిస్తున్నటువంటి మాటలను చూస్తే శాశ్వతమైనటువంటి రాజ్యము గురించి మరలా మాట్లాడుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఏ రాజ్యం అది? శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యము గురించి దేవుడు చెప్తున్నాడు. దావీదు చాలా గొప్పవాడు. దావీదుకున్నటువంటి భాగ్యం చాలా గొప్పది. అందుకే దావీదు ప్రార్థన చేస్తూ అంటాడు, ప్రభువా నీవు నన్ను ఎంతగా హెచ్చించుటకు ఏ పాటి వాడిని ప్రభువా, నేను అందరికంటే చిన్నవాడును, గొర్రెల దొడ్డిలో కాపలా కాసుకున్నటువంటి వ్యక్తిని, కానీ నన్ను తీసుకుని వచ్చి నీవు రాజుగా చేసేవి, ఇంతగా నేను హెచ్చించుటకు ఏ పాటి వాడిని అని ప్రార్థన దావీదు చేసినట్లుగా మనం చూస్తాం. వాక్యములో మనం చూస్తున్నాం. గాబ్రియేలు దేవదూత ద్వారా మరియతో మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే ఏమంటున్నాడు? శాశ్వతమైనటువంటి రాజ్యం ఏర్పరచబోతున్నాడు. నీ గర్భమున పుట్టినటువంటి యేసు అనే వ్యక్తి దేవుని కుమారుడు అనబడతాడు. అతడు శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని ఏర్పరుస్తాడు. దావీదు యొక్క రాజ్యం, దావీదు యొక్క సింహాసనం మీద కూర్చుంటాడు అనే మాటను గాబ్రియేలు దేవదూత మరియతో మాట్లాడినట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, నాతాను ప్రవక్త దావీదుతో మాట్లాడుతున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు. ఆ ప్రవచనం దావీదుకి ఇవ్వబడినటువంటి ఆ వాగ్దానం ఇక్కడ నెరవేరుతున్నట్లుగా కనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి యొక్క ప్రణాళికను చూడండి, ఎంత గొప్ప దేవుడో మన దేవుడు. వాక్యంలో మనం చూస్తే ఇంకా కనిపిస్తుంది. మనం చూసుకున్నాం లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు మనం చూసాం. ఆ వచనాలు ఏముంది? యోసేపు మరియు మరియలు బెత్లెహేం అనే ఊరునకు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? కైసరు అగస్టస్ చక్రవర్తి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడో తెలుసా? ఆ రోజు కాలంలో, యేసు ప్రభు వారు పుట్టే కాలంలో ప్రపంచం ఎలాగుందంటే, యూదయ రాజ్యం ఉంది, దాని మీద హేరోదు అనే ఒక రాజు పరిపాలిస్తున్నాడు. హేరోద్ ద గ్రేట్ అనే వ్యక్తి పరిపాలన చేస్తూ ఉన్నాడు. కానీ అప్పటి కాలం యొక్క యూదయ దేశం రోమియుల ఆధీనములో ఉంది, రోమా ప్రభుత్వపు ఆధీనములో ఉంది. రోమా ప్రభుత్వమే చాలా వరకు పరిపాలన చేస్తున్నారు. ఇక్కడ యూదయ గాని, అక్కడ సిరియా గాని, అక్కడ రోమా ప్రభుత్వమే గాని, ఇంకా చాలా ప్రాంతాల్లో రోమా ప్రభుత్వపు అధికారం అప్పుడు నడుస్తూ ఉంది. రోమా ప్రభుత్వపు అధికార సమయంలో చక్రవర్తి అనుకున్నాడు, అగస్టస్ చక్రవర్తి ఏమని ఆజ్ఞాపించాడంటే, నా ప్రపంచంలో, అంటే ప్రపంచం అంటే సర్వదేశముల్లో నేను ఎక్కడైతే రోమా ప్రభుత్వం పరిపాలనిస్తుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సకల ప్రజల యొక్క జనసంఖ్య వ్రాయబడాలి, సెన్సస్ రాయబడాలి, తీసుకోవాలి. మీరు ఈ ఆజ్ఞను పాటించి ఎవరి తాలూకా లిస్ట్ ఏంటో, వారి యొక్క పూర్వీకులు ఎవరో, వారి యొక్క చరిత్ర ఏమిటో మొత్తం అంతా తీసుకొని అదంతా రాయండి అనే ఆజ్ఞను ఇచ్చాడు. దేవునికి మహిమ. ఈరోజు మనం కూడా మన దేశంలో చూస్తే మనకు కూడా జనసంఖ్య ఉంది. సెన్సస్ తీస్తారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మన ఇంటికి వచ్చి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరు మీ తండ్రి, మీ తల్లి, మీ ఊరేంటి, మీ కులం ఏంటి అనే విషయాలు కూడా జోడించి మన దగ్గర కూడా రాబోతున్నారు. ఇటువంటి జనసంఖ్య రాయడం అనేది చరిత్రలో ఎప్పుడో జరిగింది. యేసు ప్రభు వారు పుట్టిన కాలంలోనే ఔగుస్తు చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చాడు, వెళ్ళండి, నా ప్రజలు ఎంతమంది ఉన్నారో, నా రాజ్యంలో ఎంతమంది ఉన్నారో అందరి పేరు రాయండి, అందరి యొక్క లెక్క రాయండి, తీయండి అన్నాడు. కానీ యూదులు అప్పటికే ఒక రకమైనటువంటి జనసంఖ్య ముందుగానే రాసుకోవడం వారికి అలవాటు. మనం వాక్యంలో చూస్తే, మనం వాక్య భాగంలో పాత నిబంధన కాలంలో చూస్తే ఇతని కొడుకు ఇతడు, ఇతని కొడుకు ఇతడు, ఇతనికి ఎంతమంది కుమారులు, తర్వాత ఇతడు పుట్టాడు, తర్వాత ఎవరు పుట్టారు అని ఉంది. అది కూడా జనసంఖ్య. ఒక విధంగా చెప్పాలంటే ఎవరి రాజ్యం, ఎవరు కొడుకు తర్వాత ఎవడు అనే చరిత్ర వంశాల ప్రకారం రాసుకోవడం మనం చూసామా? ఇప్పుడు అదే యూదులు ఎలా కడుకున్నారంటే, మేమైతే మా చరిత్ర ప్రకారం, మా గోత్రం ప్రకారం మేము ఉంటాం. ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడు? గలిలయలోని నజరేతులో ఉన్నాడు. నజరేతు వారి సొంత ఊరు కాదు. నిజానికి దావీదు వంశములో యోసేపు ఉన్నాడు, కానీ దావీదు రాజు అయి ఉన్నాడు, యోసేపు వడ్రంగి వాడు అయ్యున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు?
గలిలయలోని నజరేత్ అనే ప్రాంతంలో వడ్రంగి పని చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఐగుస్తు వలన ఎప్పుడైతే ఆజ్ఞ వచ్చిందో అప్పటికే నిండు చూలాలుగా ఉన్నటువంటి మరియను పట్టుకొని ఇంకా బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు? బెత్లెహేమ్ అనే ఊరునకు బయలుదేరాడు. నజరేతు నుంచి బెత్లెహేమ్ అనే ఊరునకు బయలుదేరడం మనం చూస్తున్నాం. ఇదంతా చూస్తుంటే మనకు అనిపించాలి, దావీదుకి ఇచ్చినటువంటి ఏ వాగ్దానం అయితే ఉందో, దావీదుకి ఇచ్చినటువంటి ఏ ప్రవచనం అయితే ఉందో అదంతా నెరవేర్చడానికి దేవుడు సీజర్ అగస్టస్ ని వాడుకున్నాడు. మన వాక్యములు చూస్తే ఇది చరిత్రలో స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ కురేని ఏముంది? సిరియాకు అధ్యక్షుడైనటువంటి అధిపతి అయినా అతను ఎవరు? అక్కడ పేరును చూడండి. కైసరు ఒగస్తు వలన ఆజ్ఞాయను. ఇది సిరియా దేశమున కురేనియా అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తి. కురేనియా అనే వ్యక్తి సిరియా మీద అధ్యక్షుడిగా ఉన్నాడు. చరిత్రలో మనం చూస్తే మరొక్కసారి కూడా ప్రజా సంఖ్య రాయబడింది. కానీ కురేనియా అనే వ్యక్తి సిరియా దేశానికి పూర్తిగా అధిపతిగా ఉండేటప్పుడు జరిగినటువంటి జనసంఖ్య వేరే. కురేనియా ప్రాంతంలో ఒక ఆఫీసర్గా దాని మీద అధ్యక్షుడిగా ఉండేటప్పుడు జరిగినటువంటి మొదటి ప్రజా సంఖ్య. లూకా సువార్తికుడు చరిత్రను చక్కగా రాశాడు అని బైబిల్ పండితులు చెప్తారు. ఇదంతా చరిత్రలో జరిగినటువంటి సంఘటన. చరిత్రలో ఇదంతా జరిగింది. చరిత్రలో జరిగినటువంటి విషయమే ఇది. అప్పుడు ఎవరున్నారు? ఐగుస్తు అంటే సీజర్ అగస్టస్ ఉన్నాడు. అదేవిధంగా కురేనియస్ అనే వ్యక్తి సిరియా మీద అధికారిగా ఉన్నప్పుడు కూడా జరిగింది. ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? సిరియా దేశాన్ని గురించి ఎందుకు చెప్పాడు? ఎందుకంటే ఈ కురేనియా అనే వ్యక్తే యూదయ మీద కూడండి అఫీషియల్గా అధికారిగా ఉన్నటువంటి కాలం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సమయంలో మనం చూస్తే మరియా మరియు యోసేపులు బయలుదేరి బెత్లెహేము గ్రామమునకు వెళ్ళడం మనం చూస్తున్నాం. ఎందుకంటే బెత్లెహేములే దావీదు సొంతూరు. ఆయన యొక్క నాన్న అందరూ కూడా ఉండే ఊరేవరంటే బెత్లెహేమే. కాబట్టి మేము బెత్లెహేం వెళ్ళాలి. మా పితరులది బెత్లెహేము గనక మాది దావీదు వంశానికి చెందిన వ్యక్తులము గనక మేము అక్కడికి వెళ్ళిపోతాము అని చెప్పి నిండు చూలాలైనటువంటి మరియనుతో పాటుగా యోసేపు బయలుదేరి వెళ్ళడం మనం చూస్తున్నాం. మనము దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం చూస్తే దేవుడు దాన్ని ఎలాగ నెరవేర్చాలనుకున్నాడంటే మీకా పత్రిక మీకా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. చదవండి. ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మీకా అనే ప్రవక్త ద్వారా దేవుడు మనలా పలికిస్తున్నాడు. మాటల్ని గమనించండి. మీకా ద్వారా చెప్తున్నాడు, బెత్లెహేమా ఎఫ్రతా, నీవు స్వల్ప గ్రామం, నువ్వు చాలా చిన్న గ్రామం, కానీ నీలో నుండి ఇశ్రాయేలులను ఏలబోవే రాజు రాబోతున్నాడు అని ప్రవచనం అనేది దేవుడు పలికించాడు. ఒక్కసారి ఆలోచించండి, దేవుడు ఎంత గొప్ప ప్రణాళికని కలిగి ఉన్నాడు. ఎప్పుడో దావీదుతో మాట్లాడాడు నాతాను ప్రవక్త ద్వారా. ఎప్పుడో మాట్లాడాడు, నీకు ఒక కుమారుడు పుడతాడు, నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడని చెప్పాడు. అతని రాజ్యము శాశ్వతమైన రాజ్యముగా, స్థిరమైన రాజ్యముగా ఉంచుతాను అని చెప్పాడు. మనం చూసాం సొలొమోను విషయంలో. అదే సమయంలో భవిష్యత్తులో రాబోతున్న యేసు ప్రభు వారి గురించి కూడా ఆ ప్రవచనం అని చూసాం. ఇప్పుడు ఈ ప్రవచనాన్ని నెరవేర్చాలి. ఈ ప్రవచనాన్ని నెరవేర్చడానికి
చాలా కాలం తర్వాత మీకా అనే ప్రవక్త ద్వారా కూడా ప్రవచిస్తున్నాడు దేవుడు. ప్రవచిస్తూ ఏమంటున్నాడంటే, బెత్లెహేమా ఎఫ్రతా, యూదాలో నువ్వు చాలా స్వల్పమైన గ్రామం, నువ్వు చిన్న గ్రామం, కానీ బెత్లెహేమా గుర్తుపెట్టుకో, నీలో నుండి ఇశ్రాయేలులను ఏలబోయే రాజు రాబోతున్నాడు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ దేవుడు ఎలాంటి ప్రణాళికలు ఏర్పరుస్తాడో చూడండి. ఎప్పుడు దావీదు, ఎప్పటి కాలపు దావీదు, కానీ బెత్లెహేము గురించి దేవుడు పలకడం మనం చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు చూస్తే యోసేపు మరియు మరియులు ఎక్కడికి వెళ్తున్నారు? బెత్లెహేము వెళ్తున్నారు. అంత యాదృచ్ఛికంగా దాని మట్టికి అదే జరగడం లేదు. మనం చూస్తే ఎప్పుడో దేవుడు చూశాడు. ఔగుస్తు చక్రవర్తి, అగస్టస్ చక్రవర్తి ఒకడు ఉంటాడు. కురేనియా ఆ సిరియా దేశం మీద అధ్యక్షుడయ్యే కాలం ఒకటి రాబోతుంది. అప్పటి కాలానికి దావీదుకు ఎప్పుడో చెప్పాడు, బెత్లెహేములో పుడతాడు. మీకా అనే ప్రవక్త ద్వారా అనేక వందల సంవత్సరాల క్రితం చెప్పాడు, బెత్లెహేమా నీవు చిన్నదానివని అనుకోవద్దు, నీవు చిన్నదానివని అనుకోవద్దు, నీలో నుండే రాజు రాబోతున్నాడు అని అన్నాడు. మన వాక్యంలో చూస్తుంటే ఆ ముగ్గురు జ్ఞానులు వచ్చి హేరోదు దగ్గరికి వచ్చి వెతుకుతున్నప్పుడు రాజు ఎక్కడ పుట్టాడు అంటే అందరినీ పిలిపించి పుస్తకాలన్నీ తిరిగేశాడు. ఎక్కడుంది? బెత్లెహేములో పుడతాడు, బెత్లెహేములో పుడతాడని రాయబడి ఉంది. వాక్యంలో మనం గమనిద్దాం, దేవుడు ఎంత గొప్ప ప్రణాళికను ఏర్పరిచాడు. ఏ రాజు ఏం చేస్తాడో, ఏ కాలంలో ఎప్పుడు ఏం జరుగుతుందో సమస్తాన్ని ఎరిగి ఉన్న మన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమస్తాన్ని ముందుగా ఎరిగి ఆయా కాలంలో అది జరుగునట్లుగా మనుషులను వాడుకునే పద్ధతి మనం చూస్తున్నాం. రాజుకి ఎందుకు బుద్ధి పుట్టింది? రాజుకి ఎందుకు ఆ బుద్ధి పుట్టింది? నా ప్రజలందరినీ కూడా నేను లెక్కయ్యాలి, ఎందుకంటే ఎవడెక్కడున్నాడో నాకు తెలియాలి, వారి మీద నేను పన్నులు వేయాలి, ఆ ప్రజలను నేను పరిపాలించాలంటే వారి సంగతి నాకు అందరికీ తెలియాలి గనుక అని అనుకున్నాడు. కానీ అది దేవుని ప్రణాళికలోకి, దేవుని ప్రవచనంలోనికి ఎలాగ సెట్ అయ్యింది? ఆలోచన చేయండి. ఎలాగ సెట్ అయ్యింది? ఏ రాజు ఏం చేసినా, ప్రపంచంలో ఏది జరుగుతున్నా దేవుడు తన ప్రణాళికలో అవి ఏర్పాటు అయ్యేటట్లు చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగా ఏర్పాటు చేసి బెత్లెహేమునకు వెళ్ళండి అని ఆజ్ఞ రాగానే బెత్లెహేమునకు బయలుదేరి యోసేపు మరియు మరియులు వెళ్ళడం, అక్కడ ఎక్కడా స్థలము లేకపోతే సత్రములో మొదటిగా పుట్టినటువంటి యేసు ప్రభు వారిని పొత్తిగుడులతో చుట్టి అక్కడ పరుండు పెట్టడం మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు మన కొరకు రక్షకునిగా పుట్టడానికి దేవుడు చేసినటువంటి ఏర్పాటును చూడండి. ఎప్పటి దావీదు నాతాను ద్వారా మాట్లాడినటువంటి ప్రవచనాన్ని చూడండి, మీకా ద్వారా వచ్చినటువంటి ప్రవచనాన్ని చూడండి, సీజర్ అగస్టస్ అనే చక్రవర్తి మాట్లాడినటువంటి మాటలు చూడండి, యోసేపు అక్కడికి వెళ్ళడం గమనించండి, అప్పటికే నిండు గర్భముతో ఉండడం అనే విషయాన్ని కూడా గమనించండి. ఒకవేళ మరియకు అది 3వ నెల 4వ నెల అనుకోండి, ఒకవేళ ఆ సమయంలో కానీ ఒకవేళ సీజర్ అగస్టస్ అనే చక్రవర్తి ఒకవేళ మీ ప్రజాసంఖ్య రాసుకోవడానికి మీ గ్రామానికి వెళ్ళండి అనే ఆజ్ఞను ఒకవేళ పంపించి ఉంటే యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టాలి? బెత్లెహేములో పుట్టడానికి అవ్వదు, ఎందుకంటే వారు వెళ్ళి తిరిగి వచ్చిండేవారు. కానీ సమయాన్ని చూడండి, ఆమె మన వాక్యములు చూస్తే అక్కడ ఏముంది? అక్కడ ప్రసవ దినములు నిండెను గనుక ఆమె తొలిచూని కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తెట్టులో పరుండబెట్టిన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుని యొక్క ప్రణాళికలు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే దేవుడు అనంత జ్ఞాని ఉన్నాడు. మనం అనుకుంటాం ఇది ఎందుకు అది ఎందుకని, కానీ ఆయా సమయాలలో ఆయా కాలాల్లో వాటిని నెరవేర్చినట్లుగా దేవుడు సమస్తాన్ని ఏర్పరిచాడు. మన కొరకు రక్షకుడైన యేసువారిని అనుగ్రహించడానికి దేవుడు ఎన్ని వందల సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాల క్రితం ప్రణాళిక రచించాడో చూడండి.
ఎన్ని వేల సంవత్సరాల క్రితం ప్రణాళిక రచించాడు. బెత్లెహేముకు వెళ్ళాలని ఆలోచన చేశాడు. అది దావీదుకి ఊడిన వాగ్దానం గనక దావీదు వంశములోనే యోసేపు అనే ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి, మరియా అనే ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి. వారికి ఆ సమయం రావాలి, 9 నెలలు నిండాలి. ఐగుప్తు చక్రవర్తి సీజర్ అగస్టస్ ఆజ్ఞ ఇవ్వాలి. కురేనియా ఆ ప్రాంతంలో అధికారిగా ఉండాలి. వీరు వెళ్ళాలి, అక్కడ పుట్టాలి. ఇవన్నీ ఆలోచిస్తే దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడి యొక్క అనంత జ్ఞాన ఏర్పాట్లను మనం ఊహించలేము. దేవుడు మన పట్ల ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా, మనకిచ్చినటువంటి ప్రతి దర్శనము, ప్రతి వాగ్దానము కూడా ఆయన ఆ విధంగా నెరవేరుస్తాడు. ఆ విధంగా ఆ ప్రణాళిక నెరవేర్చి దేవునికి మహిమ తెచ్చుకుంటాడు. హల్లెలూయా. ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. మన పాపముల నిమిత్తం మన కోసం యేసు ప్రభు వారు అనుగ్రహించిన ఆ దేవుడు ఎంత అనంత జ్ఞానం, ప్రతి ఒక్క వ్యక్తి పట్ల ఆయన ఎలాగ ఆలోచిస్తాడో యేసు ప్రభు వారు పుట్టుకలో మనకు కనిపిస్తుంది. మన ప్రభు అయిన యేసునామమునికి సర్వదా మహిమ కలుగును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ అనంత ప్రణాళికలో నీవు ఏర్పరచుకున్నటువంటి దావీదును బట్టి మీకు వందనాలయ్యా. దావీదు ద్వారా ప్రభువా తండ్రి నీవు ఈ లోకానికి రక్షకుడుగా రావాలని యోచించావు తండ్రి. ప్రభువా నీ పుట్టుకలో దావీదుకి ఇచ్చినటువంటి ఆ ప్రవచనం, మీకా ద్వారా ప్రవచించినటువంటి ఆ ప్రవచనం ఎంత చక్కగా నెరవేర్చావో చరిత్రలో అది అక్షరాలు ఎలాగ నెరవేరిందో మేము చూసాము తండ్రి. మీ పాదాలకు వందనాలు. మా కొరకు ఇంత గొప్ప ప్రణాళికను కలిగి ఉండి ప్రభువా నీవు రక్షకునిగా మా కోసం ఈ లోకంలోనికి వచ్చావు తండ్రి. మీ పాదాలకు వందనాలు. నీ కృపను బట్టి, ప్రేమను బట్టి మీకు వందనాలు. మా జీవితంలో కూడా మీరు చేయబోతున్నటువంటి కార్యాలను బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.